ఈరోజైతే నా వీక్ ఆఫ్ డే దగ్గర 10 డేస్ పైన అయిపోయింది నేను లీవ్ పెట్టాక. 10 డేస్ కంటిన్యూస్గా చేశాను. ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి. రెస్ట్ తీసుకోవాలా పనులు చేయాలా అని ఆలోచిస్తున్నాను. సామాన్లు ఉన్నాయన్నమాట. మార్నింగే వంట అయితే అయిపోయింది. అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో అని చెప్పేసి. మార్నింగ్ రైస్ చేశాను, టమోటో కర్రీ చేశాను, టిఫిన్కి చపాతీ చేశాను. నా చిట్టి తల్లికి మమ్ము కావాలంటే మా వదిన కాల్ చేసి చెప్పింది, అందుకే తీసుకెళ్తున్నాను. అమ్మ చపాతీ వంకాయ చేసింది. ఈ చిట్టి తల్లి ఎవరంటే మా అన్నయ్య వాళ్ళ కూతురు, నా బంగారు మేనకోడలు అనమాట. సేమ్ మా డాడీ లాగే ఉంటుంది. దాన్ని అయితే పట్టుకొని గిచ్చేయాలని. నాకైతే ఆడపిల్లలంటే చాలా ఇష్టం. బాగా రెడీ చేయాలని, మంచి మంచి డ్రెస్సులు వేయాలని. కానీ మాకు పుట్టిందేమో బుడ్డోడు అనమాట. అందుకని నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. నా చిట్టి తల్లిని అయితే ఇక్కడ నలిపేస్తున్నాను బాగా. గుద్దితే నీకు పట్టుకొని ఇప్పుడు బాగా నీకు నేను ఎత్తుకొని ఇంటే ముళ్ళు ఏమన్నా ఉన్నాయా కింద? ముళ్ళు ఏమన్నా ఉన్నాయా నీకు? చిట్టి తల్లి చిట్టి తల్లి ఓయ్ ఇక్కడ అమ్మ ఏమంటుందంటే, తింటున్నావు కానీ ఏం చెప్పట్లేదు ఏంటి, బాగుందా బాగాలేదని అంటుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫుల్గా పడుకున్నాను అనమాట. అదే నాకు అర్థం కాలేదు ఎప్పుడు పడుకున్నానో ఏమో అని చెప్పేసి. లేచిన వెంటనే చూస్తే అమ్మో ఇన్ని పనులు ఉన్నాయి, చేసేది ఎప్పుడు అని చెప్పేసి ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకున్నాను. ఫిల్టర్ కాఫీ అయితే చేస్తున్నాను. ఇది దుర్గా కాఫీ. దీన్ని ఫిల్టర్ కాఫీ అంటారా? నాకైతే తెలీదు. ఈ కాఫీ అంటే నాకు పెద్దగా నచ్చదు, కానీ ఈ దుర్గా కాఫీ అయితే బాగా తాగుతాను. మీకు టీ అంటే ఇష్టమా, కాఫీ అంటే ఇష్టమా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్గా పడుకుని పోయాను, నాకైతే అస్సలు అర్థం కాలేదు. అందుకే లేచి టీ పెట్టుకుంటున్నాను. టీ కాదు, కాఫీ చేస్తున్నాను. కాఫీ పడితే సెట్ అవుతుంది బ్రెయిన్. తర్వాత ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ చేసేసుకుంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. నేను మినీ వ్లాగ్లో డైలీ కాఫీ టీ తాగుతాను కాబట్టి చూపిస్తాను అనమాట. అది చూపిస్తున్నప్పుడు అని చెప్తున్నప్పుడు చాలామంది అయితే కామెంట్ చేశారు మా ఫ్రెండ్స్, ఏంటి కాఫీ తాగావా, టీ తాగావా, ఈరోజు కాఫీ తాగావా, టీ తాగావా అని చెప్పేసి. సో తాగుతాను కాబట్టి తాగుతానని చూపిస్తాను. ఎందుకు టీ లవర్ అండి, ఆ మాత్రం చూపించకపోతే ఎలా? మనకి ఇష్టమైంది ఏదైనా కానీ చేస్తే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అమ్మ సాయిరామ్, ఎట్టకేలకి బట్టలన్నీ మడత పెట్టేశాను. ఆ మడత పెట్టే టైంకి చాలా ఆకలేసింది. మార్నింగ్ చెప్పాను కదా, రైస్ అండ్ టమోటో కర్రీ చేశాను, టిఫిన్కి చపాతీ చేశాను, క్యారీ కట్టించేసాను. నాకు వచ్చే వంటల్లో బాగా కుదిరేదంటే టమోటో కర్రీ. చాలా అంటే చాలా బాగా చేస్తాను, సింపుల్గా చేస్తాను. మీకు ఈ కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చాలా హ్యాపీ, అంటే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో తిని వచ్చాను కాబట్టి నేను టేస్ట్ చేయలేదు. పెట్టుకోగానే అబ్బా అనిపించింది, అందుకనే ఆ ఎక్స్ప్రెషన్. తర్వాత వెంటనే సామాన్లన్నీ నీట్గా వాష్ చేసేసాను. హాయ్ స్కూల్ నుంచి దియాన్ వచ్చేసాడు. నా చిట్టి తల్లిని తీసుకొని మా వదిన వచ్చింది. ఇద్దరు ఇలా ఆడుకుంటున్నారనమాట. వాడు లేకుండా అది ఉండదు, అది లేకుండా వీడు ఉండదు అనమాట. చాలా బాగా ఆడుకుంటారు ఇద్దరు ప్రస్తుతానికైతే. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటారని తెలీదు. మీకు చూపిస్తున్నాను అనమాట. అంతా వాష్ చేసేసాను, మడత పెట్టేసేసాను అని చెప్పేసి. మొన్న ఈ స్టాండ్ తీసుకున్నాను ఆఫ్లైన్లో, బట్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఊరికే డబ్బులు బొక్క. అదే దాన్ని చూసినప్పుడల్లా బాధేస్తుంది. బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇలా రెడీ అయిపోయాను. మీకు మేకప్ వీడియోస్ కావాలా, డైలీ ఎలా సింపుల్గా రెడీ అవ్వాలో మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తానన్నమాట. నేను హెవీ మేకప్ అయితే అస్సలు వేసుకోను, సింపుల్గా రెడీ అవుతాను. ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. నాకైతే ఈ కమ్మలు అయితే చాలా ఇష్టం. నాతో ఉండి పెద్ద కమ్మల్లో ఈ కమ్మలు ఒకటి.
అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఇది ఒకటే అనమాట. దియాంశు నేను ఇలా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అమ్మ ఇంట్లో పూజ చేసింది, అమ్మని చూపిస్తున్నాను అనమాట. అమ్మ కెమెరా పెడితే చాలు హాయ్ అని చెప్తుంది. దియాను అమ్మ ఇద్దరు ఒకటే. అమ్మకి మొబైల్ తీసుకురావడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళాము. నేను నా చిట్టి తల్లి దొరికినప్పుడల్లా ఆడుకుంటాం. డ్రెస్ సర్కిల్లో ఇలా ఎంత బాగా పెట్టారంటే క్రిస్మస్ది చాలా బాగా పెట్టారు. బయటికి వెళ్తే సడన్గా మా మామ వాళ్ళు కనిపించారు. తిను మా వదిన అనమాట. అందుకని రండి వీడియో తీసుకుందామని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసుకున్నాము. వెళ్ళేటప్పుడు గోబీ రైస్ తీసుకున్నాను, ఎగ్ రైస్ తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దియాన్ వచ్చేసి ఇలా పోజ్ కొడుతున్నాడు అనమాట. ఇలా వీడియో ఆన్ చేయగానే చాలు సార్ యాక్టింగ్ మొదలు పెట్టేస్తాడనమాట. కిందకెళ్ళి వాటర్ వేసి వచ్చాను. ఇద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ ఉన్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.